మహాపరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆరాధన అంతటి నీకు ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకుంటున్నాం. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, హెచ్చరికల ద్వారా సమస్త విషయాల్లో మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాను ప్రభా. పాటలు పాడే బిడ్డలను మీరు బలపరచండి, వాయిద్యాలు వాయించే బిడ్డలను మీరు బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మాధ్వర్యంలో ఆరాధన అంతటిని జరిగించండి. ముఖ్యంగా ప్రభా, రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమంగాను త్వరితంగా మీరు నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. నీ ఆత్మ కార్యములు నాయన ఈ దినం జరిగించమని వేడుకుంటున్నాం. ఈ ఆత్మకు ఏ వాక్యం అవసరమైంటున్నదో నీకు బహుగా ఎరిగిన దేవుడు అంటున్నావు కనుక నీ వాక్యము ద్వారా మీరు మా హృదయాలను సరిచేసి మీరు మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. సేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే, ఆత్మలో నా దేవుడు సృష్టించే అద్భుతమే. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం నేనే, ఆత్మలో నా దేవుడు సృష్టించే అద్భుతమే. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమునిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటిరవు. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమునిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటిరవు. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా, ఉండుమా. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా, ఉండుమా. కాలు జారి పోదువేమో, అలసి సొలసి పోదువేమో, కాలు జారి పోదువేమో, అదరి బెదరి పోదువే. విరోధి సాతాను నీతో యుద్ధం చేసాగెను, విరోధి సాతాను నీతో యుద్ధం చేసాగెను. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా, ఉండుమా. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా, ఉండుమా. యోగు జనులలో అపవాది చూసి ఏమి చేయును,
జనులలో నిన్ను పరిసి వేయునేమో లోక జనులలో అపవాది చూసి ఏమి చేయును ఊరి వెలుగుల నిన్ను తరిమి వేయునేమో ఈ విశ్వాసము బలమైనచో అడవి ఆనందమే ఈ విశ్వాసము బలమైనచో అడవి ఆనందమే ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా తల్లిదండ్రులు మరచినవు భార్య నిన్ను ద్వేషించిన కన్న బిడ్డలు కాదనినా ఎవరు ఏమి అన్నను తల్లిదండ్రులు మరచినవు భార్య నిన్ను ద్వేషించిన కన్న బిడ్డలు కాదనినా ఎవరు ఏమి అన్నను ఈ విశ్వాసము బలమైనచో యేసులో ఆనందమే ఈ విశ్వాసము బలమైనచో యేసులో ఆనందమే ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా కాలు జారిపోదువేమో అదరి బెదరిపోదువేమో కాలు జారిపోదువేమో అదరి బెదరిపోదువేమో నీ విరోధి సాతాను నీతో ఎత్తుంచి సాగెను నీ విరోధి సాతాను నీతో ఎత్తుంచి సాగెను ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా హల్లెలూయా హల్లెలూయా ప్రభువా నిన్ను కీర్తింతును యేసయ్యా నిన్ను ఆరాధింతును ప్రభువా నిన్ను కీర్తింతును యేసయ్యా నిన్ను ఆరాధింతును నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు ప్రభువా నిన్ను కీర్తింతును యేసయ్యా నిన్ను ఆరాధింతును ప్రభువా నిన్ను కీర్తింతును యేసయ్యా నిన్ను ఆరాధింతును మరణవాదాల నుండి నన్ను విడిపించినావా మరతునా నీ ప్రేమాయిలలో మహిమగల రాజా మరణవాదాల నుండి నన్ను విడిపించినావా మరతునా నీ ప్రేమాయిలలో మహిమగల రాజా మహోన్నతుడా యేసు మహిమ నీకేనయ్యా మహిమ నీకేనయ్యా ప్రభువా నిన్ను కీర్తింతును యేసయ్యా నిన్ను ఆరాధింతును ప్రభువా నిన్ను కీర్తింతును యేసయ్యా నిన్ను ఆరాధింతును ఎండిన ఎముకలకు జీవమునిచ్చినావా గుండె చెదరిన నాను బాగు చేసినవా ఎండిన ఎముకలకు జీవమునిచ్చినావా గుండె చెదరిన నాను బాగు చేసినవా జీవాధిపతి యేసు జీవ ఫలమందుకో
జీవ ఫలమందుకు ప్రభువాని కీర్తింతురు యేసయ్యాని ఆరాధింతురు ప్రభువాని కీర్తింతురు యేసయ్యాని ఆరాధింతురు నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు ప్రభువాని కీర్తింతురు యేసయ్యాని ఆరాధింతురు ప్రభువాని కీర్తింతురు యేసయ్యాని ఆరాధింతురు హల్లెలూయా హల్లెలూయా. మరొక పర్యాయము దేవుని మాటలు వినటానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ దినము నా వాక్య భాగము ఆరిపోయిన ఆత్మదీపము వెలిగించు. ఆరిపోయిన నీ ఆత్మదీపమును వెలిగించు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి నాయన. వినగలిగే చెవులు, గ్రహించగలిగే ఆత్మను నాకు మాకు దయచేయండి ప్రభువా. నాయన మా దేవా, మా అందరిలో నాయన నీ దీపం పెట్టావు నాయన. నీవు మా దీపమును నాయన ఆదిలోనే ఆదామును సృష్టించినప్పుడు ఆయనలోనికి నీ ఊపిరి ఊది ఆయనలో నీ దీపాన్ని పెట్టావయ్యా మా ప్రభువా. ఆయనను బట్టి మా అందరిలో కూడా దీపము మా ప్రభువా అనుగ్రహింపబడి ఉన్నది. నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినమున మన దీపమును గురించి చెప్తూ ఉన్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు ఆయన పరిచర్యలో ఒక భాగము 20వ అధ్యాయము 7వ వచనం నుండి చూస్తే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడియుండి పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడియుండిన మేడగదిలో అది అక్కడ ఎన్నున్నాయటండి, అనేకమైన దీపములు. ఆదివారమున రొట్టె విరచడానికి సంస్కారం అన్నమాట అండి. ప్రతి ఆదివారము వీలైతే ప్రతి ఆదివారము రొట్టె విరిచేవారటండి. అపోస్తలుల బోధ యందును రొట్టె విరుచుట యందును సహవాసము కలిగి ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారటండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చదవక్కర్లేదు కానీ అక్కడ మరి రొట్టె విరిచేవారట. రొట్టె విరచడం అంటే అండి, యేసు ప్రభు ఒక సాదృశ్యముగా ఆయన వెళ్ళిపోతూ ఈ సంస్కారాన్ని పెట్టాడు. అది ఆచరిస్తూ అక్కడ పౌలు గారు త్రోయ అనే ప్రాంతానికి వచ్చాడు. ఫిలిప్పి పట్టణంలో అక్కడ సువార్త ప్రకటించి కొన్ని దినాలు అక్కడ గడిపి అక్కడి నుంచి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత త్రోయ అనే ప్రాంతానికి వాడ ప్రయాణం చేసుకుంటూ మధ్యధరా సముద్రము మీద ఆయన ప్రయాణం చేస్తూ త్రోయకు వచ్చాడు. అక్కడ మరి 7 దినాలు వారి మధ్యలో ఉన్నాడు. ఆదివారమున వారు కూడుకుని ఉన్నారటండి. ఇలాగే మనం ఎలా కూడి ఉన్నామో అలాగూ మేడగదిలో
మేడగది అంటే మరి పైన 3 అంతస్తులు వారు కూడి ఉన్నారు. మనం కిందే ఉన్నాము, డౌన్ ఫ్లోర్లో ఉన్నాం, మన పైన లేదు. కానీ ఎక్కువగా వాళ్ళు మేడగదిలో డిస్టర్బ్ లేకుండా, అల్లరి లేకుండా, శబ్దాలు వినబడకుండా పైన మేడగదిలో వారు కూడుకునేవారు. మరి మనకి కింద ఫ్లోర్లోనే, ఎందుకంటే పైకి ఎక్కాలంటే కష్టం. నేను ఇది పైకి ఎక్కటానికే అది కొంచెం ఇబ్బంది అయ్యి కిందే నిలబడి మాట్లాడుతున్నాను. అయితే వారు ఆ మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయంటండి. అనేక దీపాలంటే ఈ లైట్లు కాదు, మనమే వెలిగింపబడిన మనమే. యెహోవా పెట్టిన దీపము మనలో ఉంది. వెలిగింపబడుతున్న ఈ దీపము వెలగాలంటే ఏం కావాలండి? దీపం కావాలంటే, దీపం వెలగాలంటే నూనె కావాలి. మా చిన్నతనంలో వీధి లైట్లు ఉండేవి. వీధి లైట్లు ఒక స్తంభం ఉండేది. ఆ స్తంభానికి పైన ల్యాంప్ అని ఉండేది. ల్యాంపు ప్రతిరోజు సాయంకాలం అయ్యేసరికి ఆ ల్యాంపు తుడిచి, అదొక ఉద్యోగం. ఒక వ్యక్తి వస్తాడు, వెనకాల డ్రమ్ము తగిలించుకుని వీపికి వచ్చి, అందులో ఆ బుడ్డిలో దీపంలో ఎంత ఉంటుంది దీపం, ఆ దీపంలో నూనె పోసి ఒత్తిని సరిచేసి, ఇప్పుడు ఆ పని లేదులేండి, ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ పల్లెల్లో చూసినా చక్కని కరెంటు, మనం కరెంటు దీపాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా కరెంటు పోతే కొవ్వొత్తులు, క్యాండిల్స్ వెలిగించుకుంటున్నాం. ఈ దీపాలు ఎప్పుడో పోయినాయి, ల్యాంపులు అనేవి ఎప్పుడో పోయినాయి. అయితే దేవుడు పెట్టిన ఈ దీపము చీకటి పడినప్పుడే కాదు, ఉదయం సాయంకాలం ఎప్పుడు కూడా, రాత్రులు పగలు కూడా ఈ దీపం వెలగాలి. ఈ దీపము రాత్రులు పగలు కూడా వెలగాలి. ఈ దీపాలు మరి ఎక్కువ దేవుని సన్నిధికి వచ్చి ఈ దేవుని ఆత్మ నూనె పోసుకుంటేవారు. ఆ దీపాలైతే ఏం చేసేవారంటే కిరసనాయిల నూనె పోసుకునేవారు, కిరసనాయిలు పోసుకునేవారు. ఇప్పుడు కిరసనాయిల్ స్టోర్లో కిరసనాయిలు కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఫ్రీ కరెంట్ వచ్చేసింది, కరెంటు దీపాలు పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ కిరసనాయిల్ పని లేదు. కానీ ప్రియమైన వాళ్ళారా, అవి రాత్రులు వెలిగించేవి. కానీ మన దీపాలు ఎప్పుడు కూడా ఉదయం సాయంకాలము, మరి వారి రాత్రులు పగలు కూడా వెలగవలసింది దీపం ఇది. ఒకవేళ ఆరిపోయిందనుకోండి, పరదేశులము ప్రియులారా అని పాట పాడాలన్నమాట అండి. ఆరిపోకుండా ఉండాలంటే ఈ దీపము ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలండి. అది కట్టడ. ఎందుకంటే ఆదివారమున మేము రొట్టె విడిచుటకు కూడి ఉన్నప్పుడు వారందరూ చక్కగా ఆదివారమున ఎక్కడికి వచ్చారండి? మేడగదిలోకి వచ్చారు. సమాజ కూటమునకు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే, వారు కూడి ఉన్న వారు చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఎంతో ఆత్మలో వాళ్ళు వర్ధిల్లుతూ ఉన్నారు. ఆత్మీయముగా వారి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. అన్ని ఆత్మలు కూడా, దీపాలు కూడా వెలుగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందులో ఒక దీపం ఆరిపోయిందండి. ఒక దీపము ఆరిపోయింది. ఆ భాగంలో మీరు చదివితే, మేము అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతుండను. ఎందుకంటే ఆయన తెల్లవారి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి. ఆయన ఒక్క చోట ఉండేవాడు కాదు. నేను స్థానిక పాస్టర్ కాబట్టి ఇక్కడే ఉంటాను. ఈ పాస్టర్లు కొంతమంది
సువార్త మీద సంచారం చేస్తూ ఉంటారు. ఈ రోజున ఈ సంఘములో ఉంటారు, రేపొద్దున వేరే సంఘములో ఉంటారు. వీరు కూడా ఆత్మలను బలపరచడానికి వీరి పని. దేవుని వాక్యము ద్వారా వారిని ఒక్కొక్కరిని బలపరిచే పని వారిది. పౌలు గారు అనేక సంఘాలు తిరుగుతూ అనేక సంఘాలను బలపరుస్తూ దేవుని వాక్యము చెబుతూ ఆయన సంచారం చేసేవాడు. అయితే ఈయన తెల్లవారి వెళ్ళిపోవాలి కాబట్టి అర్ధరాత్రి వరకు ఏం చేశారంటే విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ శ్రద్ధగా వాక్యం వింటారు. చూడండి, విలాప వాక్యంలో అది అలాగే ఉంచి ఒక వాక్యం చదువుదాం. విలాప వాక్యములు ఇర్మియా తర్వాత విలాప వాక్యములు ఉంటాయి. మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి. నియామక కూటములకు ఎవరు రారు గనుక సియోను మార్గములు ఆగండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నియామక కూటములకు ఎవరు రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవంటండి. ఎందుకు? నియామక కూటాలకు రారు. ప్రార్థనలు ఉన్నాయి, రండి. ప్రార్థనా కూడికలకు రండి అని చెప్పి ప్రకటన చేసినప్పుడు రావాలి. ఎందుకంటే మన ఇళ్లల్లో మన కుటుంబాల్లో ప్రలాపం అంటే విలాపం అంటేనే ఏడ్పు. విలాప వాక్యములు అంటే వారు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. నియామక కూటాలను వారు నిర్లక్ష్యం చేశారు. ప్రార్థనా కూడికంటే వారికి ఇష్టం ఉండదు. నిద్ర మానుకుని ఎక్కడ పోతాంలే, అంత దూరం వెళ్ళి రావాలంటే అయ్యలేదు అని చెప్పి ఏం చేస్తారట? నిర్లక్ష్యం చేస్తారట. నియామక కూటాలు అర్థమవుతుందన్న మాట. నియామక కూటాలను మనము నిర్లక్ష్యం చేయకూడదండి. మన కుటుంబము ఆశీర్వదింపబడాలంటే, మన కుటుంబము దీవింపబడాలంటే, మన కుటుంబములో దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరింపబడాలంటే మనము దేవుని సన్నిధిలో మన దీపమును వెలిగించుకోవాలి. నియామక కూటానికి రావటం వలన దైవ సేవకులు దేవుని వాక్యాన్ని బోధిస్తారు. ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపమును వసించుమున హృదయమునందు, వసించుమున హృదయ ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపము మార్గంబంతయు చీకటిమయము, మార్గంబంతయు స్వర్గనగరికి మార్గం బెటులు, స్వర్గనగరికి మార్గం బెటులు, సదయా నీవే నన్ను పాటుకొని, సదయా నీవే సరిగా నడుపుము ప్రేమ పదమున, సరిగా నడుపుము ప్రేమ పదమున, ఆత్మదీపం వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపం. మన ఆత్మదీపము వెలిగింపబడాలి.
ఈ ఆత్మ దీపము యెహోవా పెట్టిన దీపము. ఈ ఆత్మ దీపము వెలుగుతూ ఉంటే అంతరంగంలో ఉన్న అంతయు కూడా పరిశోధింపబడుతుందండి. పాపం అనేది చోటు ఉండదు. తలంపుల్లో కానివ్వండి, ఊహల్లో కానివ్వండి, చేష్టల్లో కానివ్వండి, మరి చూపుల్లో కానివ్వండి, ఏ విధమైన పాపమునకు తావు దొరకదు. కానీ ఇక్కడ ఈ అపోస్తల కార్యముల గ్రంథములో ఒక వ్యక్తి, అన్ని దీపాలు వెలుగుతా ఉన్నాయి, అందరూ చక్కగా అర్ధరాత్రి వరకు దేవుని దాసుడు దేవుని వాక్యం వింటూ ఆత్మలో వారు వెలుగుతూ ఉండగా ఐతికు అనే ఒక అతడు, చూడండి ఆ కింద, అప్పుడు ఐతుకాను 9వ వచనము, ఐతుకాను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడ్డాడట, చనిపోయాడు. అందరూ చక్కగా దేవుని వాక్యం వింటూ ఉంటే, అయ్యా మరి ఐతుకు లాంటి వాళ్ళు ఉంటారండి. ఐతుకు అనే యవనస్తుడు ఏం చేశాడంటండి, అందరూ కూర్చున్నారు, ఇంకా మనకు ఖాళీగా ఉన్నాయి కుర్చీలు. అక్కడైతే ఆ మేడగదంతా నిండిపోయారు. నిండిపోయి అక్కడ చదివితే ఆ దీపముల చేత మరి అందరూ కూడా ఆ మందిరం అంతా నిండిపోయింది. ఆయన ఖాళీ లేదో మరి ఏమైందో కానీ మనకి కిటికీలకి ఏమున్నాయండి, ఈ ఊసలు ఉన్నాయి కాబట్టి కిటికీలో కూర్చోటానికి లేదు. అలాగా కిటికీలో కూర్చునే ఇది ఉంటే కిటికీలోనే కూర్చుంటారు. మనం కాదండి. అక్కడ ఆ రోజుల్లో ఒక ఆయన ఏం చేశాడు, కిటికీలో కూర్చున్నాడట. అక్కడికి పాస్టర్ గారు, అయ్యా బాబు ఆ కిటికీలోంచి కింద దిగు, కింద కూర్చో అంటే, పర్వాలేదులండి అని అన్నాడట. చెప్పిన మాట వినరో, చెప్పకూడని పనులు మాత్రం చేస్తారు. వాక్యం చెప్తా ఉంటే మెల్లిగా బయటికి వెళ్ళిపోతారు. అప్పటి వరకు పాటలు పాడేదాకా ఉంటారు. వాద్యకులు కానివ్వండి, పాటలు పాడేవాళ్ళు కానివ్వండి, ఏమండి మరి వీళ్ళే కాదు, చాలామంది ఏం చేస్తారంటే విని విని ఉంటారేమో, పాటలు మెల్లిగా బయటికి వెళ్తారు. అయిపోయిందిలే మన పని, మనం ఆరాధనలో మన పని అయిపోయింది, ఇక మనం బయటికి వెళ్ళి కూర్చోవచ్చు అని చెప్పి బయట కూర్చుంటారు. ఆరాధన మానేసి బయట కూర్చోవడం ఏంటండి బాబు, ఈ ఐతికలాటోళ్ళు అనమాట అండి. వారి దీపం ఏమైంది, సరిగ్గా ఎలగలేదు, ఆరిపోయింది. ఆరిపోయిన దీపము మరి బయటే ఉంటుంది అనమాట అండి. వెలిగించుకోవటానికి ఇష్టం ఉండదు, దేవుని మాటలు వినటానికి ఇష్టం ఉండదు. ఆ కిటికీలో కూర్చోటానికి ఏమి ఉద్దేశమై ఉంటుందో మీరు చెప్పండి. ఏమండి, ఆ కిటికీలో కూర్చోవద్దు, కింద కూర్చో అంటే పర్వాలేదండి అని చెప్పి ఆ కిటికీలోనే కూర్చున్నాడు, దిగలేదు, అలాగే కూర్చున్నాడు. ఈయనేమో 10 నిమిషాలు కాదు, అర్ధగంట కాదు, మరి గంట కాదు, విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యము. అందరూ కూడా ఇంకా చెప్తే బాగున్ను, ఇంకా చెప్తే బాగున్నని అందరూ కూడా ఆసక్తితో కళ్ళు ఇప్పుకుని మరీ వింటున్నారటండి. ఎవరు నిద్రపోవట్లేదమ్మా, ఎవరు నిద్రపోవట్లేదు. అక్కడ చక్కగా పౌలు గారు మళ్ళా ఈ మాటలు మనకు దొరుకుతాయో లేదో, దైవజనులు మాటలు మనకు దొరుకుతాయో లేదో అని చెప్పి వారు ఎంతో ఆసక్తితో వారు హృదయాన్ని తెరుచుకుని వాక్యం వింటా ఉంటే ఈ యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చోటానికి అర్థం ఏంటంటే
కాస్తలో అది రోడ్డు అనమాట అండి. అలాగా వెళ్ళేది రోడ్డు. ఆ రోడ్డు ప్రక్కన ఉంది ఈ మేడగది. అటు చూస్తేనేమో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, కార్లు బండ్లు మోటార్ సైకిళ్ళు యవనస్తులు వెళ్ళేవాళ్ళంతా కనబడతా ఉన్నారు. ఇటేమో దేవుని సంఘం కనబడుతుంది. ఇటు పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇటు ఒక చెవేశాడు, అటు ఒక చెవేశాడు. ఇటు చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు. అతనికి ఏమైనా వాక్యం లోపలికి వెళ్తుందంటారా? ఏమండి, వాక్యం మీద లేదు మనసు. బయట వెనకాల కూర్చునే వాళ్ళు కూడా సాధారణంగా మీరు మంచివాళ్ళేనండి, మీరు జాగ్రత్తగా వింటున్నారు, కానీ వెనకాల కూర్చోవటానికి ఇష్టపడకూడదు. ఎందుకంటే వెనకాల అల్లరి చేసే మోకుంటుంది. అయ్యా, మీరు బడికి వెళ్ళారు కదండి, బడికి వెళ్ళారు కదా, ఇలా గోళికలు ఆడారా? బడికి వెళ్ళారు, శ్రద్ధగా బడికి వెళ్ళారు. మరి ఫ్రంట్లో కూర్చునే వాళ్ళు ఎవరు, వెనకాల కూర్చునే వాళ్ళు ఎవరు చెప్పండి? ఏండి, ఫ్రంట్లో కూర్చునే వాళ్ళు ఎవరు? ఫ్రంట్లో కూర్చునే వాళ్ళు మంచి క్లవర్స్, చక్కగా చెప్పిన మాటలు శ్రద్ధగా విని వాళ్ళు గుండెల్లో నాటుకుంటాయన్నమాట. వాళ్ళకి లాస్ట్లో ఒక వాక్యం చదివి ఒక బుక్ తిరగేసి చదివేసి అర్థమైపోయింది వాళ్ళకి. ఒక్కసారి చూసుకోగానే వాళ్ళు టకటకమంటూ మార్కులు 95 100కి సంపాదించుకుంటారు. మరి వెనకాల కూర్చున్న వాళ్ళు ఎవరంటే ఏమా మొద్దు బ్యాచ్ అన్నమాట. మొద్దు బ్యాచ్, చదువు మీద ఉండదు ఆసక్తి, ఎంతసేపు అల్లరి మూక అనమాట అండి. అల్లరి మూక, అల్లరి చేసుకుంటూ కాలం గడిపేస్తారు. పరీక్షల టైంలో ఇక చూసుకోండి, మరి ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. పరీక్షలు వచ్చాయంటే ఇక రాత్రి పగళ్ళు ఇంకా అమ్మ టీగాసి ఇవ్వాల. ఈ అయ్యగారు చదువుతున్నాడని టీగాసి ఇవ్వాల. రాత్రి పగలు ఎంత చదివినా బుర్రకెక్కదు. మేము బైబిల్ కాలేజీలో బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఈ ప్రాంతం ఆయనే ఒక ఆయన జేమ్స్ అని, మరి కంబుదుర్గం ఏదో పేరు ఆ గ్రామం నుండి వచ్చాడు. నాకు ఈ ప్రాంతం అప్పటికి తెలియదు, ఎందుకంటే ఈ రాయలసీమ అంటేనే మాకు తెలియదు. నేను మా మామగారు అక్కడ పనిచేస్తున్నారని చెప్పి అనుకోవటమే కానీ అప్పటికి పెళ్ళి అవ్వలేదు, ఈ రాయలసీమ గురించి తెలియదు. అక్కడి నుంచి వచ్చానని చెప్పానంటే అలాగా అనుకున్నాను. ఈ పరీక్షల టైంలో ఈ చెప్పేటప్పుడు ఏం చేసేవాడంటే మాస్టర్ గారు పాఠం చెప్తా ఉంటే వెనకాల కూర్చొని అనుకోండి, ఎవర్రా ఉరకబెట్టి నిద్రపోతున్నారు ఎవర్రా అంటే జేమ్స్ పడుకొని లేపొద్దు పడుకొని అని చెప్పాను వాడు. పరీక్షల టైంలో మరి వాళ్ళ పుస్తకాలు వీళ్ళ పుస్తకాలు తీసుకుని బుర్రకి ఎక్కట్లేదు, చదువుతుంటే ఎక్కక ఈ పుస్తకం ఇసురు కొట్టి చదువు 4 బర్రెలు మేపుకుంటే బాగుండేది అని చెప్పి, బర్రెలు అంటే ఏమిటా అంటే ఎనుములు అంటే మాకు తెలియదు, ఎనుములు అంటే ఏమిటో గేదెలు అంటాం మేము. మా సైడ్ సర్కారు ఈ ఎనుముల్ని గేదెలు అంటారు. బర్రెలు మేపుకోవటం అంటే చాలు అనుకున్నాడు పాపం. సేవ అంటే సాధారణం కాదు, దేవుని సన్నిధి అంటే సాధారణం కాదు. దేవుని మాటలు ఎంత వింటే అంత ఆత్మీయ దీపము వెలుగుతూ ఉంటుంది. ఆత్మీయ దీపములో నూనె, పరిశుద్ధాత్మ నూనె నింపబడతా ఉంటుంది. ఈ ఐతికు సంబంధించిన బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారంటే మరి వాళ్ళు దేవుని వాక్యం వినరు, వాక్యం మీద మనసు ఉండదు. అటువంటి బ్యాచ్గా ఉండొద్దండి. మీ దీపాలు ఆరిపోయినాయి అంటే ఆ రోజున పౌలు గారు ఉన్నాడు కాబట్టి ఆ చచ్చిపోయిన
ఆ ఐతికును మళ్ళా పైకి తీసుకొచ్చి ప్రార్థన చేస్తే అనేక దీపాలు ఉన్నాయి కాబట్టి, అనేక దీపాలు వెలుగుతూ ఉన్నాయి కాబట్టి ఆరిపోయిన ఆ దీపాన్ని వీరు ప్రార్థన చేసి వెలిగించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ భాగం మీరు చదివితే చచ్చిపోయాడండి. 3 అంతస్తు మీద నుంచి పడిపోతే బతుకుతాడా? పడగానే టప్మని వెళ్ళిపోయింది ఆత్మ, దీపం వెళ్ళిపోయింది. పౌలు గారు మళ్ళీ ఆ జనాన్ని, ఇలాంటి యవనస్తులందరూ పట్టుకుని వాళ్ళని, ఆ శవాన్ని పైకి తీసుకొచ్చి మరి మధ్యన వేసి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే అందరూ ఏమిటి ఆత్మతో నింపబడ్డారు కాబట్టి, అందరూ దీపాలు వెలుగుతున్నాయి కాబట్టి, ఆ వెలుగుతున్న దీపం బాగా ఆడవాళ్ళకి మీకు బాగా తెలుసు, పొయ్యి అంటించేది. ఆ కట్టెలు మండుతున్న ఆ మంటలో ఒక కట్టి, కాలను కట్టి ఏదన్నా ఉంటే దాంట్లో పెట్టారనుకోండి, ఏమవుతుందండి? ఏమవుతుంది చెప్పండి? దానికి చెప్పకపోతే నేను ఏమనుకోవాలా? ఏమండి, బాగా మండుతున్న ఈ కట్టెల మధ్యలో మండన కట్టె తీసుకొచ్చి అందులో పెట్టారనుకోండి, ఆ మండన కట్టె కూడా ఏమవుతుంది? మండుతుంది. అలాగే ఈ కట్టెలు వెలుగుతున్న ఈ దీపాలు మధ్యలోనికి ఆరిపోయిన దీపం తీసుకొచ్చి పెడితే కాసేపటికి పోయిన ప్రాణం మళ్ళా తిరిగి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజుల్లో పౌలు గారు ఉన్నాడు, ఆ దీపాలు వెలుగుతున్న దీపాలు ఉన్నాయి. ఈ రోజున మన దీపం వెలుగుతుందా, ఆరిపోయిందా ఆలోచన చేసుకుందాం మనం. అందుకనే పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, ఆరిపోయిన నీ ఆత్మ దీపము వెలిగించుకో. ఆరిపోయిన దీపం వెలగాలి. ప్రభువా, నా ఆరిపోయిన దీపం వెలిగించు నాయన. ఎందుకంటే నేను పాపాంధకారంలో ఉన్నాను. ఎటు పోయిన చీకటి అలుముకొని ఉన్నది. ఈ చీకటి లోకంలో నేను వెలుగుగా వారి మధ్యలో సంచారం చేయాలంటే నా దీపం వెలిగించు ప్రభువా. ఒక మాట చూద్దామండి. యోబు గ్రంథము 18వ అధ్యాయము కీర్తనల తర్వాత ఉంటుంది అన్నట్టు. 6వ వచనం చూడండి. వారి గుడారములో వెలుగు అంధకారముగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. అమ్మా, మన దీపము వెలుగుతున్నదా అని మరి మనం జ్ఞాపకం చేసుకుంటే అది నీకే అర్థమవుతుంది. లోకములో నీవు గడుపుతున్నావా, దేవునిలో గడుపుతున్నావా? ఆదివారం వచ్చావంటే మరలా ఆదివారం వరకు దేవుడు అనుకోని వాళ్ళు చాలామంది ఉన్నారని మీరు ప్రార్థన చేసుకుంటారనుకోండి ఇంటికాడ కూడా. నేను మరి ఆ మాట చెప్పగలను. అయితే ప్రార్థన చేసుకోనని వారు ఉంటారండి, దేవునితో సహవాసము లేని వారు ఉంటారు. ఎప్పుడు పని 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 పని. ఆదివారం కూడా పనే. ఏమయ్యా గుడికి రావట్లేదంటే పని అండి. ఆ రోజునే వారమంతా ఖాళీగా ఉన్నాను, ఆదివారమే పని వచ్చింది. అది సైతాను నీ పెట్టిన పని. నీవు గుడికి వెళ్ళటం సైతానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నీవు వెలిగింపబడితే సైతానికి బాధ అయిపోతుంది. నీవు వెలిగింపబడకూడదు, నీ ఆత్మదీపము వెలగకూడదు. సాతానికి కావలసింది అదే. చూడండి, అది అలాగే ఉంచి 20 యోబు గ్రంథము 20వ అధ్యాయము 21:17 చూడండి. భక్తి శూన్యుల దీపము
ఆర్పివేయు ఆర్పివేయబడుట అరుదు కదా, వాని మీదికి ఆపద వచ్చుట బహు అరుదు కదా. చాలండి, ఇక్కడ యోబు ఈ మాటలు చెప్తున్నాడు. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా. భక్తిహీనుల పైన చదివితే భక్తిహీనులు యోచన నాకు దూరం అగునుగాక. భక్తి శూన్యులు అంటే ఎవరండి? భక్తిహీనులే. భక్తి శూన్యం అంటే ఏమి లేదు, భక్తి లేదు. ఊరికే బాప్తీసం తీసుకున్నామంతే, పేరుకు మాత్రము దేవుని బిడ్డగా పిలువబడుతున్నావంతే. గుడంటే లెక్కలేదు, దేవుడంటే లెక్కలేదు, దేవుని సన్నిధి అంటే లెక్కలేదు, ఏనాడు మోకరించి ప్రార్థన చేస్తే ఆ అలవాటు లేదు. అటువంటి వాళ్ళకి ఏమైపోతుందని దీపము ఆర్పివేయబడుతుంది. దీపము ఆర్పివేయబడుతుంది. జాగ్రత్త సుమా, నీ భక్తి శూన్యము నీ దీపం ఆర్పేస్తుంది. నీవు వెలిగింపబడాలంటే చాలా కష్టపడాలి. ఎంతో అంతో దేవుని సన్నిధిలో దేవుని వాక్యం విని నీ దీపము వెలిగించుకుని ఉన్నావు. వెలిగింపబడిన దీపము వెలుగుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? ప్రభు వచ్చే వరకు. ఉదయము సాయంకాలము కూడా ఆ దీపము వెలుగుతూనే ఉండాలి. ప్రత్యక్షపు గుడారములో ఆ దీపము ఆ దీపస్తంభం అని ఉంది. 7 దీపాలు ఉంటాయి. ఇలాగా ఒక మరి చెట్టు ఉంటుంది. చెట్టు అంటే ఆ దీపవృక్షము అని అంటారు. అది వెండితో చేయబడింది, ఇత్తడితో చేయబడిన దీపస్తంభము. దానికి 10 ప్రమిదలు ఉంటాయి. దానికి ఒత్తి వేస్తారు. ఎప్పుడు కూడా ఆ యాజకుడు ఏం చేస్తాడంటే నూనె పోస్తూ ఉంటాడు. ఎప్పుడు నూనె పోస్తూ ఉంటాడు. ఆ దీపం ఆరిపోకూడదు. దీపం ఆరిపోయిందంటే దేవుడు ఏమండి మరి ప్రత్యక్షత అరుదైపోతుంది, దేవుని సన్నిధి దూరం అయిపోతుంది. కనుక యాజకుడు నిత్యము ఆ దీపములో నూనె పోస్తూ ఉంటాడు. అలాగే ప్రియమైన వారలారా, మన ఆత్మీయ దీపము వెలగాలంటే పరిశుద్ధాత్మ నూనె నింపబడాలి. పరిశుద్ధాత్మ నూనె పడతానే ఉండాల. ఉదయం సాయంకాలం. ఆదివారం ఒక్కరోజేనానండి దీపం వెలగాలి? చెప్పండి అమ్మా. అయ్యా, ఆదివారం ఒక్కరోజేనా? ఒక్కోసారి 2 వారాలకు ఒక్కసారి, కొంతమందికి 3 వారాలకు ఒక్కసారి, నెలకు ఒక్కసారి. ఏమండి, క్రైస్తవులు ఎటువంటి వాళ్ళు అంటే పండగ క్రైస్తవులు. క్రిస్మస్ వచ్చిందంటే కొత్త బట్టలు కట్టుకుని బండెడు అలంకారం చేసుకుని అందరు నన్ను చూడు, నా అందము చూడు అన్నట్టుగా వస్తారనమాట. దీపం ఆరిపోయింది. ఊరికే క్రిస్మస్ పండుగ కోసం వచ్చారనమాట అండి. ఏనాడు గుడి ముఖం చూడని వాళ్ళు ఆ రోజున మాత్రము పండుగ కాదండి. ఎక్కడికి వెళ్తున్నామంటే క్రిస్మస్ పండుగ, 25వ తారీఖు క్రిస్మస్ పండుగ. అయ్యా, క్రిస్మస్ పండుగకి వచ్చారటండి. ఇలా కొత్త బట్టలు వేసుకుని ఆ రోజున ఎక్కడ లేని భక్తి అంతా చూపించేస్తారనమాట. ఈ యవనస్తులతో చక్కగా భోజనాలు వడ్డింపుల్లో కూడా ఉంటారు. చక్కగా వారి పరిచర్య చేయటానికి కూడా ముందుకు వస్తారు. ఆ రోజు మాత్రమే, తర్వాత మళ్ళా కనబడరు అనమాట. మళ్ళా కనబడరు. తర్వాత ఇంకో క్రైస్తవులు ఉన్నారు, క్యాలెండరీ క్రైస్తవులు.
ఏమా క్యాలెండర్ క్రైస్తవులు క్యాలెండర్లో వాగ్దానం చూస్తారనమాట అండి. మంచిది వచ్చిందా చెడ్డది వచ్చిందా అని. మంచిది వచ్చిందా చెడ్డది వచ్చిందా క్యాలెండర్లో. కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ తెరిచి స్తోత్రం 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 దేవా వాగ్దానం మంచి వాగ్దానం ఈ ప్రభు అని చెప్పి ఇలా తీస్తారు. ఇస్కరియోతు యూద ఊరు పెట్టుకునేను అని వచ్చిందంటాడు. సరిగా రాలేదు అయ్యా, సరిగ్గా రాలేదు ఈ వాగ్దానము, సరిగ్గా ఊరు వెళ్తున్నాడు ఈయన ఊరు వెళ్తున్నాడు కాబట్టి మరి వెళ్ళే మార్గంలో దేవుడు తోడై ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ భక్తిగా ప్రార్థన చేసుకుని బైబిల్ తెరిచేసరికి ఇస్కరియోతు యూద ఊరు పెట్టుకుని తెచ్చాను. సరిగ్గా రాలేదని మళ్ళా మూసేసి మళ్ళా తెరిచాడట. మళ్ళా తెరిచేసరికి నీవును అలాగే చేయమని వచ్చిందట. అయ్యా నీవును అలాగ చేయి అన్నాడు. ఇది మళ్ళా ఇది బాగోలేదని చెప్పి మళ్ళా మూసేసి మళ్ళా తీశాడట. మళ్ళా తీసి ఇప్పుడు సరైన వాక్యం వస్తుందని చెప్పాడు. చదివేసరికి నీవు చేయవలసింది త్వరగా చేయి అన్నాడట. అర్థమైందా నేను చెప్పిన వాక్యం? ఏమండి, మొదట ఏమొచ్చింది? ఇస్కరియోతు యూద ఊరి పెట్టుకుని చచ్చాను అని వచ్చింది. బాగోలేదని మళ్ళా రెండోసారి చూస్తే నీవు త్వరగా చెయ్యి అన్నాడు. అలాగే చేయమని నీవును అలాగే చెయ్యి అన్నాను. మూడోసారి ముచ్చటగా మూడోసారి చూసేసరికి ఏమండి ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఏమండి అందుకనే ఆ మాట వచ్చింది. ముచ్చటగా మూడోసారి తీసేసరికి చేయవలసింది నువ్వు త్వరగా చేయి అన్నాడట. ఇక ఈ వాక్యం ఏం బాగో రాలేదని చెప్పి విచారంతో ఆయన ప్రభువా మరి నేను ఊరు వెళ్తున్నాను, నువ్వు నాకు తోడుగా రా ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళాడట. బస్సు రాలేదు, లేటుగా వచ్చింది. వెళ్ళిన పని జరగలేదు. ఏమండి వెళ్ళిన పని కూడా సరిగా జరగలేదు. ప్రియమైన వర్లారా, ఎందుకంటే ఆరిపోయిన దీపం ఇది. ఆరిపోయిన దీపం ఏం చేసినా జరగదు. కనుక నీవు నిత్యము వెలుగుతూ ఉండాల. నిత్యము నీ దీపము వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదటండి. పౌలు గారు ఏమన్నాడంటే ఏమండి మన దీపము నిత్యము వెలుగుతూ ఉండనివ్వండి. వెలుగుతూ ఆత్మను ఆర్పకండి. ఇంటిగాడు కూర్చుంటే నీ ఆత్మ ఆరిపోతుంది. దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధిలో దీపాల మధ్యలో నీ ఒక దీపంగా ప్రకాశిస్తావు. యోహాను సువార్తలో ఒక మాట వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 35లో అక్కడ యోహాను బాప్తిస్మిచ్చి యోహాను గురించి చెప్పబడింది. అతడు మండుతూ ప్రకాశిస్తున్న దీపము. అతడు జీవించిన కాలం కొద్ది కాలమే. బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువు కంటే ముందుగానే 6 నెలలు ముందుగా పుట్టాడు. ఏమండి 6 నెలలు ముందుగా పుట్టాడు, కానీ ముందుగానే చనిపోయాడు. కానీ బ్రతికిన కొద్ది రోజులైనా ఎలా బ్రతికాడంటే మండుతూ ప్రకాశిస్తున్న దీపం వల్లే దేవుని కొరకు జీవించాడు. ఆయన చనిపోయి ఎక్కడ పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో ఉన్నాడని దేవుని వాక్యమును బట్టి నేను ఖండితంగా చెబుతూ ఉన్నాను. ప్రేమైన వారలారా, నీ దీపం ఎలా ఉంది? ఆరిపోయిందా? ఆరిపోయిన దీపంగా ఉన్నదా? ఒక్క వాక్యము కీర్తనల గ్రంథము 18వ కీర్తన ఆ వాక్యం చదివి ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 18:28. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చాలండి. దావీదు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ
ఈ మాట అంటున్నాడు, నా దీపమును వెలిగించువాడు నీవే. అయ్యా, నా దీపం వెలిగించు నాయన, ఆరిపోయిన నా దీపాన్ని వెలిగించు నాయన. నీ కొరకు నేను మండుతూ ప్రకాశిస్తున్న దీపము వలె ఈ భూలోకములో జీవించినంత కాలము నీ కొరకు వెలిగింపబడాలి నాయన. యేసు ప్రభు వారు బోధ చేస్తూ మత్తయి సువార్త చదవక్కర్లేదు కానీ 5వ అధ్యాయంలో 15వ వచనంలో అంటున్నా, నీ దీపము వెలుగుతూ ఉండనివ్వమన్నాడు. నీ దీపము వెలుగుతూ ఉండాలటండి. దేవుని మహిమార్థమై నీ దీపము వెలుగుతూ ఉండాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా నీ దీపము వెలుగుతూ ఉండాలి. ప్రభు వచ్చే వరకు కూడా వెలుగుతున్న దీపము ఏమంటే చెప్పాడు కదా, 5 మంది కన్యకలు వెలుగుతూ ఉన్నారటండి. దీపాలు వెలుగుతున్నాయి. 5 మంది కన్యకల దీపాలు ఆరిపోయినాయి. మిలుకు 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 అంటూ వెలుగుతూ ఉన్నాయండి. ఎలగనా ఆరినా ఎలుగనా ఆరిపోనా అన్నట్టు మిలుకు మిలుకు అంటూ ఉన్నాయట. ప్రార్థన జీవితం లేదు, వాక్య అనుభవం లేదు, ఉపవాసం అంటే భయము, దేవుని సన్నిధి అంటే రారు. వారి దీపం ఎలాగుంటుందంటే ఆరిపోయిన దీపం. వెలిగించుకుందాంలే, ఇంకా టైం ఉందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేయకూడదు. భయభక్తులు కలిగి దీపము అనుదినము దేవుని సన్నిధిలో గడుపుతూ ఉపవాసాలుండి మరి వారి దివిటీని వెలిగించుకుంటూ దేవుని కొరకు ఎదురు చూసిన బ్యాచ్ వీళ్ళు పెళ్లి కుమారుడు రాగానే ఎత్తబడ్డారు. వీళ్ళు ఎడవబడ్డారు, వీళ్ళు ఎత్తబడ్డారు. కుడి వైపునున్న వాళ్ళు ఎత్తబడ్డారండి. ఎడమ చేతనున్న వాళ్ళు దేనికి పనికిరారు. ఏమండి, దేనికి పనికిరారు. వీరు భక్తి శూన్యులు. ఎవరండి వీళ్ళు? భక్తి శూన్యులు. భక్తి లేదు, ఊరికే నామక. దేవుని నమ్మారు కానీ ఎప్పుడు తింటూ తాగుతూ లోకంలో ఎంజాయ్ చేసుకుంటూ నీవు జీవిస్తూ ఉన్నావు. జాగ్రత్త సుమా. అటువంటి సమయంలో నీవు ఎడవబడితే తర్వాత ఏడవలసిందే, తర్వాత దుఃఖపడవలసిందే. అటువంటి సమయం రాకుండా ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడు, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దీపమును వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసులను బలమైన చేతితో, జలరాసులను బలమైన చేతితో నన్ను ఎడబాయని దేవా, నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది యెహోవా. నా దీపమును వెలిగించువాడవు నీవే. నాయనా, నా దీపాన్ని వెలిగించు ప్రభువా అని ఇప్పటి నుండి ప్రార్థన చేయటానికి మీరు వెలుగుతూ ఉంటే మంచిదే, వెలుగుతుంటే మంచిదే. దేవుని కొరకు వెలిగించండి, మండుతూ ప్రకాశించండి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా క్రీస్తును కొరకు నీవు భరించి నిలబడు. నీవు దేవుని రాజ్యంలో ఉంటావు. దేవుడు వచ్చినప్పుడు ఆయన గుంపులో నీవు ఉంటావు, పరిశుద్ధుల సహవాసములో నీవు ఉంటావు, వెలిగింపబడిన దీపాల మధ్యలో ఉంటావు. నీవు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే నీ దీపం ఆరిపోతుంది. నీ దీపం ఆరిపోతే నీవు విడవబడతావు. భయంకరమైన బాధ.
అప్పుడు ఎంత ఏడ్చినా ఆ బుద్ధి లేని కన్యకలు చేసిన పని ఏమిటంటే ఏడ్చారు. అయ్యో ప్రభువా, నీ నామం నేను దయ్యాలు వెలగొట్టాను, నీ నామమున నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, నీ నామమున నేను సువార్త ప్రకటించాను. ఎన్ని చెప్పినా ఏం ప్రయోజనం లేదు. ఏమైపోయింది? దీపం ఆరిపోయింది. ఆరిపోయిన దీపము వెలిగించుకోవాలంటే ఇదే సమయము, మిక్కిలి అనుకూల సమయం ఇదే. కనుక ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి అడగదాం. ప్రభువా, ఆరిపోయిన నా దీప్తిని వెలిగించు ప్రభువా, పరిశుద్ధాత్మ నూనె నా డ్యూటీలో పోయి ప్రభువా, నన్ను వెలిగించు ప్రభువా అని చెప్పి దేవునికి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. చక్కని వర్తమానము మీరు మాకు అనుగ్రహించి ఉన్నారయ్యా. అవును నాయన, వాస్తవంగా చూస్తే మా దీపములు ఆరిపోయి, మా ఆత్మీయ దీపములు ఆరిపోయి చల్లారిపోయిన స్థితిలో నాయన మా ప్రభువా, మిలుకుమంటూ నాయన వెలిగి ఆరిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి నాయన. మా దీపము వెలిగించు వాడవు నీవే నాయన, మా చీకటిని వెలుగుగా చేయువాడవు నీవే నాయన. మా ప్రభువా, మా చుట్టూ చీకటి అలుముకొని ఉన్నది నాయన, అంధకారం అలుముకొని ఉన్నది మా ప్రభువా. మా దేవ, చీకటిలో మేము సంచరిస్తూ ఉన్నాము నాయన. మా ప్రభువా, చీకటనే మరి మా ప్రభువా సాతాను మా ప్రభువా మరి బలముగా పనిచేస్తూ ప్రతి ఒక్కరిని నాయన నిద్రలో మా ప్రభువా ఆత్మీయ నాయన మా ప్రభువా నిద్ర నాయన మరి ప్రతి ఒక్కరిని అరుముకుంటూ ఉన్నది. మేము ఆత్మలో నాయన మెలకువగలిగి నీ వైపు చూడగలిగే కృప దయచేయమని మనం చేస్తున్నాం. మా ఆత్మ దీపమును వెలిగించు వాడవు నీవే నాయన. మా ప్రభువా, మా ఒక ఆత్మను నాయన వెలిగించండి. మా దేవ, పరిశుద్ధాత్మ కార్యమును మా సంఘములో జరిగించండి. ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉజ్జీవపరచవలసిందిగా మనం చేస్తున్నాం నాయన. మా ప్రభువా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని వారి సమస్యలు నాయన మా ప్రభువా నీవు ఎరిగిన వాడవై ఉన్నావు. వారి సమస్యలను తొలగించి నాయన వారి జీవితంలో సంతోషాన్ని నాయన సమకూర్చండి. దుఃఖమును నాయన తీసివేసి సంతోషాన్ని మీరు అనుగ్రహించమని మనం చేసుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, ఈ వారమంతా నీ కృపా సన్నిధి ఒక్కొక్కరికి తోడుగా ఉంచి కాపాడవలసిందిగా మనం చేస్తున్నాం. వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి వ్యాపారంలో నాయన ప్రతి కార్యములో నీ సన్నిధి ఉంచి మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశభాగములను మీరు అంగీకరించి వారికి 30 60 100 ప్రతిఫలం దయచేయమని, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మనమందరం నిలవబడి స్తుతి కీర్తన పాడిన తర్వాత ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. నిత్యము నిన్నే కొనియాడెదా, హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమ. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకు సదా తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.